శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుపై ఎందుకు పడుకునుంటారో తెలుసా? దీని వెనుక ఉన్న 6 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఇవే. నెంబర్ 1. విష్ణువు చేసేది నిద్ర కాదు, అది యోగ నిద్ర. విశ్వాన్ని నిశ్శబ్దంగా పర్యవేక్షించే ధ్యానం. ప్రపంచాన్ని నడపాలంటే ఎప్పుడూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని విష్ణువు మనకు చూపిస్తున్న విధానం ఇది. నెంబర్ 2. ఆయన పడుకున్న ఆదిశేషుడు 1000 పడగలు కలిగినవాడు, అది అనంతమైన కాలానికి చిహ్నం. నెంబర్ 3. విష్ణువు నాభి నుంచి వచ్చే తామర పువ్వు ఈ విశ్వం పుట్టుకను సూచిస్తుంది. ఇప్పుడు అసలు రహస్యం. నెంబర్ 4. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం పాదాలపై ఉంటుంది. ఆ దోషం కలగకుండా లక్ష్మీదేవి విష్ణువు పాదాలను రక్షిస్తుందని చెబుతారు. నెంబర్ 5. విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స గుర్తు భృగు మహర్షి కథను గుర్తు చేస్తుంది. సందేశం ఒక్కటే, దేవుణ్ణి తాకిన కోపం కాదు, క్షమ మాత్రమే. నెంబర్ 6. ఆయన చేతిలోని సుదర్శన చక్రం సూర్య రజస్సుతో తయారైన అత్యంత శక్తివంతమైన ఆయుధం. కాలం చాలానే అవకాశాలిస్తుంది, అన్నీ దాటినప్పుడే చక్రం కదులుతుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి సోల్వర్ స్టూడియో. ఓం నమో నారాయణాయ.